అందరికీ శుభోదయం. నేటి ముఖ్యమైన వార్తలు చూద్దాం. భారతదేశం 2030 కామన్వెల్త్ గేమ్స్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్లో ఈ గేమ్స్ జరగనున్నాయి. ఇది దేశానికి గౌరవకారణం. ఐఎంఎఫ్ హెచ్చరిక: ప్రపంచ రుణభారం 2029 నాటికి ప్రపంచ జీడీపీకి 100% దాటవచ్చని తెలిపింది. దేశాలు ఆర్థిక భద్రతను పెంచాలని సూచించింది. శ్రీలంక ప్రధానమంత్రి హరీని అమరసూర్య ఈరోజు భారత్ పర్యటన మొదలుపెట్టారు. రెండు దేశాల మధ్య వ్యాపార, రక్షణ చర్చలు జరగనున్నాయి. పాలస్తీన్ విషయంపై నామ్ సమావేశంలో భారత్ రెండు దేశాల పరిష్కారాన్ని మద్దతు పలికింది. డిఫెన్స్ అప్డేట్: భారత రక్షణ శాఖ 659 కోట్లతో అడ్వాన్స్ నైట్ సైట్ కాంట్రాక్ట్ను సైన్ చేసింది. కాజిరంగా డైరెక్టర్ సోనాలి ఘోష్ అంతర్జాతీయ కెంటన్ ఆర్. మిల్లర్ అవార్డు అందుకున్నారు. ఇది భారత వన్యప్రాణి సంరక్షణకు గౌరవం. చివరగా ఇవాళ వరల్డ్ ఫుడ్ డే మరియు వరల్డ్ అనస్థీషియా డే కూడా. ఆహారం, ఆరోగ్యం రెండూ మన జీవనానికి పునాది అని గుర్తుచేసుకుందాం. ఇంతే నేటి ముఖ్యమైన వార్తలు. మరిన్ని అప్డేట్స్కి డీడీ టాక్స్ ఫాలో అవ్వండి.